తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ ప్రస్తుతం కాస్త విమర్శలకు తావుతీస్తుంది. కొంతమంది నటులకు ఈ అవార్డులు ఇవ్వడం పట్ల తెలంగాణ ప్రజానీకంతో పాటు ఏపీలో కొందరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ఉన్నారు. గద్దర్ అవార్డ్స్ ఇవ్వడం పట్ల కొంతమంది తెలంగాణలో వ్యతిరేకత ఉన్నారు. కొంతమంది అల్లు అర్జున్ కానీ నాగశ్విన్ లాంటి వారికి ఇవ్వడం పట్ల కాస్త వ్యతిరేకత ఉన్నారు. దీనిపై ఏమంటారు? అందరికీ నమస్కారం. నా పేరు రాజేంద్ర ప్రసాద్ రెడ్డి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సినిమా పరిశ్రమకు సంబంధించి నంది అవార్డులు ఇచ్చేవారు, అంటే నాటకాలకు కూడా ఇచ్చేవారు. ఈ నంది అవార్డులు చాలా ప్రెస్టీజియస్గా ఉండేవి. అవి ఆ నంది అవార్డులు పొందిన వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అయ్యేవారు, బాగుండేవి. అందరూ మేము కూడా ఎవ్రీ ఇయర్ ఆసక్తిగా చూసేవాళ్ళం. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్ పేరు మీద గద్దర్ అవార్డులను పెట్టింది. ఫస్ట్ టైం ఈ అవార్డులను ప్రకటించారు. ఆ అవార్డులు చైర్మన్గా ప్రముఖ నటి జయసుధ గారు నిన్నే అవార్డులు ప్రకటించారు. అయితే ఏంటంటే ఈ అవార్డుల మీద ఒక వివాదం వచ్చింది. కానీ నా వరకు నేను ఏంటంటే ఈ అవార్డులు చాలా బాగా ఇచ్చారనుకుంటున్నాను. ఎందుకంటే అల్లు అర్జున్కి పుష్ప 2 సినిమాకి గాను ఉత్తమ నటుడి కింద అవార్డు ఇచ్చారు. సరే, ఏంటంటే ఇప్పుడు వివాదం ఏంటంటే అల్లు అర్జున్ని గతంలో తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేయడం ఇవన్నీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మీద కొన్ని అసెంబ్లీలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఆ నేపథ్యంలో ఎందుకు అల్లు అర్జున్కి అవార్డు ఇవ్వడం అనే వ్యతిరేకత కొంతమంది వ్యాఖ్యానించడం నేను కూడా చూశాను. కానీ ఇక్కడ 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. అల్లు అర్జున్ అప్పుడు చట్టాన్ని బ్రేక్ చేశాడు, అది అందరికీ తెలిసిందే. ఆ బ్రేక్ చేశాడు కాబట్టి ఒక అమ్మాయి చనిపోయింది, ఒక అబ్బాయి హాస్పిటల్ పాలయ్యాడు. అది విలువైన ప్రాణాలు కోల్పోయినాయి. కాబట్టి ఆ తర్వాత కూడా అతను కొంత ఇన్సెన్సిటివ్గా మాట్లాడాడు కాబట్టి ప్లస్ ఆ కేసు ఉంది కాబట్టి అతను అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు ఆ కేసు నడుస్తుంది. ఆ కేసులో రేపు అల్లు అర్జున్కి శిక్ష పడవచ్చు, అది వేరే అంశం. అది ప్రభుత్వానికి అల్లు అర్జున్కి మధ్య ఒక వివాదం వచ్చింది. అది అతను తప్పు చేశాడు కాబట్టి ప్రభుత్వం రియాక్ట్ అయింది. ఒక్కోసారి ప్రభుత్వాలు రియాక్ట్ అప్పుడు రియాక్ట్ అయింది కాబట్టి అది వేరే అంశం. అది కేసు ఉంది, అతను కోర్టులో ఎదుర్కొంటున్నాడు. ఇంక 2 అంశం ఏంటంటే సినిమా వరకు వస్తే సినిమా పరిశ్రమకు సంబంధించి ప్రతిభా అవార్డులు ఇచ్చేటప్పుడు ప్రభుత్వం ఒక జ్యూరీని ఏర్పరుస్తుంది. ఆ జ్యూరీకి ఆ నిర్ణయాలు తీసుకుంటుంది, మొత్తం కలెక్టివ్గా అన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. అది ప్రభుత్వానికి ఇస్తుంది, ఆ ప్రభుత్వం ఆమోదిస్తుంది. అలాగే ఇప్పుడు నటి జయసుధ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ కూలంకషంగా అన్ని నిర్ణయించి అవార్డులు ప్రకటించింది. అంటే నా వరకు నేను చూస్తే అవార్డులు బాగున్నాయి. ఎందుకంటే నటన వేరు, వ్యక్తిగత ప్రవర్తన వేరు. వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించి అతను కేసు ఎదుర్కొన్నాడు, అది పక్కన పెట్టి నటన పరంగా అయితే పుష్ప 2 సినిమాలో నటన బాగా నటించాడు. సరే, ఇంకోటి ఏంటంటే పుష్ప 2లో స్మగ్లర్ పాత్ర అలా చేయటం వల్ల అది ప్రజలకి రాంగ్ మెసేజ్ వెళ్తుందన్నారు అనే ఒక విమర్శ ఉంది. కాబట్టి పుష్ప 2కి ఏం ఉత్తమ చిత్రం అవార్డు ఇవ్వలేదు. ఉత్తమ చిత్రం అవార్డు కల్కికి ఇచ్చారు. ఉత్తమ దర్శకుడు అవార్డు నాగశ్విన్కి ఇచ్చారు. కల్కి సినిమా చాలా బాగుంది. ఆ రకంగా ఆ సినిమాకి ఉత్తమ చిత్రం ఇవ్వటం, తర్వాత 2వ ఉత్తమ చిత్రం పొట్టేళ్ళని, 3వ ఉత్తమ చిత్రము ఇదే ఇంకా లక్కీ భాస్కర్, ఇలా మంచి సినిమాలకు ఇచ్చారు. ప్లస్ మంచి దర్శకులకు ఇచ్చారు. అలాగే జాతీయ సమైక్యత అవార్డు అని ఒకటి రజాకర్కి ఇచ్చారు. అదే తెలంగాణలో రజాకర్ చిత్రానికి ఉత్తమ చారిత్రాత్మక చిత్రం కింద ఇవ్వడం పట్ల తెలంగాణ ప్రజా సంస్కృతి వేదిక కూడా కాస్త వ్యతిరేకత ఉంది. అంటే రజాకర్ సినిమాకి ఎంపిక చేయడం పట్ల ఏమన్నా విమర్శ ఏమన్నా ఉందంటారు? అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే రజాకర్ చిత్రాన్ని నేను కూడా చూశాను. కొంచెం ఆ సినిమాలో కొంచెం హింస ఎక్కువ ఉంది అనిపించింది. అయితే ఏంటంటే సమస్య ఏంటంటే మనకి ఉన్న చరిత్ర చాలా కాంప్లికేటెడ్. చరిత్రలో భిన్న వాదనలు ఉంటాయి. ఇప్పుడు ఏ వాదన ఏంటనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. వాళ్ళు జరిగిన చరిత్రని తెలంగాణ సాయుధ పోరాటము బ్యాక్గ్రౌండ్లో రజాకారులు వాళ్ళు తీసుకుని ఒక హానెస్ట్ అటెంప్ట్ చేశాడు. ఒక్కోసారి చరిత్రను తీసుకుని తీసే సినిమాలు చాలా వివాదం అవుతాయి. ఎందుకంటే అది నిజాన్ని మనం తీయటం అనేది, సినిమా తీయడం అనేది చాలా కష్టమైపోయింది. ఆ అటెంప్ట్ చేశారు, ఆ అటెంప్ట్కి అవార్డు ఇచ్చారని తీసుకోవాలి. అందులో కొన్నిసార్లు వాళ్ళు ఏదైనా తప్పులు తీసినా అది మన సమాజం దాని నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకెళ్తుంది. వాళ్ళు కూడా అది నేర్చుకుంటారు తీసే ప్రాసెస్లో, ఇప్పుడు ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ విషయంలో. కాకపోతే ఏంటంటే ఒక చరిత్రను ఒక సీరియస్, అంటే సినిమా అనేది చాలా డబ్బులు ఖర్చు పెట్టి తీసే సినిమా మాధ్యమం కాబట్టి దాన్ని ఒక మంచి అటెంప్ట్ చేసినందుకు రజాకర్ సినిమాకి అవార్డు ఇవ్వడంలో తప్పేం లేదు. అలా మిగతా అవార్డులు కూడా ఒక 35 చిన్న కథలని ఇచ్చారు. అలా మంచి సినిమాలకి ఇచ్చారు. అంటే మొత్తం ఆ సినిమాలన్నింటినీ తీసుకుని అన్నిటిలోనూ ఎవరో ప్రతిభ ఉన్న వాళ్ళకి ఇచ్చారు. నాగశ్విన్ కల్కి బ్రహ్మాండమైన సినిమా, చాలా గొప్పగా తీశాడు. ఆ సినిమాకి అవార్డు ఇవ్వడం అనేది, ఉత్తమ దర్శకుడు అవార్డు అనేది చాలా బాగుంది. అలా అన్ని రకాలుగానే అవార్డులు బ్యాలెన్సింగ్ ఇచ్చి, అంటే ఇందులో మనం తీసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వము
అల్లు అర్జున్ చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు తన పని తాను చేసుకెళ్ళింది. కానీ అవార్డుల విషయం వచ్చేటప్పటికి అవార్డుల కమిటీకి చెప్తుంది. అవార్డుల కమిటీ ఆ పని చేసింది. దాంతో మళ్ళీ డైరెక్ట్గా మంత్రిమండలికో రేవంత్ రెడ్డికో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికో సంబంధం లేదు. అది వేరు ఇది వేరుగా చూడాలి. ఇంకా ఇది మంచి విషయం అంటాను. ఎందుకంటే ఒక జ్యూరీకి అప్పచెప్పినప్పుడు ఆ జ్యూరీ వ్యవహారాల్లో ప్రభుత్వం కలగజేసుకోకుండా ఉన్నందుకు మనం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం అభినందించాలి అంటున్నాను నేను. అంటే ఇచ్చిన అవార్డులన్నీ ఓకే అంటారా? అంటే ఎక్కడ కూడా విమర్శలు అనేవి లేవంటారా? అంటే ఎప్పుడూ ఈ సమస్య ఉంటుంది. ఎందుకంటే సినిమా పరిశ్రమ చాలా పెద్దది. అందులో మనకి తెలుగులో 2 రాష్ట్రాల్లో సంబంధించిన వాళ్ళు హైదరాబాద్లో, అంటే చాలా ప్రాంతాలకు సంబంధించి హైదరాబాద్లో ఉంటారు. 3 రకాల సినిమాలు వస్తాయి. ఇప్పుడు సినిమా అనేది ఒక డెమోక్రటైజ్ అయిపోయింది. చాలామంది ఇప్పుడు డిజిటల్ మీడియాలో కానీ ఓటీటీలో కానీ సినిమాలు తీస్తున్నారు. ఇదివరకు కొన్ని ప్రాబల్య సంస్థలే తీయగలిగి ఇప్పుడు ఎవరో తీస్తున్నారు. కాబట్టి భిన్న వర్గాలు దీంతో తీస్తారు. ఈ మధ్యన 23 అని సినిమా వచ్చింది. చిలకలూరుపేట బస్సు దహనం కేసులో 23 మంది చనిపోయారు. ఆ అంశంగా తీసుకుని ఒక మంచి సినిమా తీశారు. చాలా బాగుంది సినిమా. అలాగా రకరకాల సినిమాలు రకరకాల అంశాల మీద వస్తాయి. ఈ సినిమాలన్నింటినీ జ్యూరీకి వచ్చినప్పుడు జ్యూరీ వాటిలన్నింటినీ పరిశీలించి ప్రతిభావంతమైన సినిమాలకి, ప్రతిభావంతమైన నటులకి, టెక్నీషియన్స్కి అవార్డులు ఇవ్వడం అనేది కత్తి మీద సాము లాంటిది. కానీ ఆ విషయంలో ఫస్ట్ టైము గద్దర్ అవార్డులు విషయంలో ఈ జ్యూరీ రెడ్డి జయసుధ గారి ఆధ్వర్యంలో జ్యూరీ చాలా మంచి పని చేసింది. చాలా బాగా పనిచేసిందనే నేను అనుకుంటున్నాను. అందుకని ఈ విజేతలందరికీ నా అభినందనలు. చాలా మంచి వర్క్ చేశారు. కాబట్టి గద్దర్ అంటే తెలంగాణ ప్రజల్లో బాగా అభిమానం ఉంది. కాబట్టి ఆ పేరు మీద ఒక అవార్డులు ఇవ్వటం కూడా, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంకా వాళ్ళు నంది అవార్డులు మానేసిన తర్వాత కొత్తగా అవార్డులు ఏమి ఇచ్చుకోలేదు కదా. కాబట్టి ఇప్పుడు ఒక ప్రాసెస్ మొదలుపెట్టారు. ఇది చిత్ర పరిశ్రమ ప్రోత్సాహంగా ఉంటుంది, కొత్త వాళ్ళకి ప్రోత్సాహంగా ఉంటుంది. కాబట్టి ఈ అవార్డుల ప్రక్రియ మొదలుపెట్టి బాగా చేస్తున్నారు. ఇది మంచిదే. ఈ అవార్డుల విషయంలో, గద్దర్ అవార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ కూడా కల్పించుకోలేదు. కేవలం కొంత కమిటీని, ఒక జ్యూరీని ఏర్పరిచి దాంట్లో నటి జయసుధాని నుంచి మొదలుకొని అందరూ కూడా లెక్కపాత్రంగా కూడా మొత్తం ఒక్కసారిగా వీరందరినీ కూడా యాడ్ చేసి నటుల్ని, ముఖ్యమైన నటుల్ని ఎవరైతే కీలకమైన పాత్రలు పోషించారో వాళ్ళందరికీ కూడా ఈ అవార్డులు ఇవ్వడం జరిగింది. వీటిలో ఎక్కడ కూడా విమర్శలు, కాంట్రవర్సీ ఎక్కడా కూడా లేదు. తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి పని చేసింది. విజేతలందరూ కూడా కష్టపడి పనిచేసిన వాళ్ళే. కాబట్టి వాళ్ళందరికీ కూడా అవార్డులు అనేవి దక్కేవంటూ కూడా రాజేంద్ర ప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్ తుమ్మరాజు, RTV, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి.